వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు ఏకేఆర్జీ హైస్కూల్లో అత్యంత ఘనంగా ఉజ్వల్. నిడదవోలు ఏకేఆర్జీ హైస్కూల్లో పాఠశాల ప్రిన్సిపల్ జి పద్మజ ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఉజ్వల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉజ్వల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్, సిబిఎస్ఈ రీసోర్స్ పర్సన్ డాక్టర్ కె రమాదేవి, పాఠశాల చైర్మన్ చావా గోకుల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేటి విద్యార్థులు సెల్ ఫోన్ వ్యసనానికి, ద్విచక్ర వాహనాలపై, రోడ్డుపై వీరత్వం ప్రదర్శించడానికి, అలాగే ధూమపానం మరియు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువల్ని నేర్పుతూ మానసికంగా ప్రోత్సహించడం తమ ప్రధాన బాధ్యత అని అన్నారు. 21వ శతాబ్దపు నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని, మార్కుల విద్యకు ప్రమాణం కాదని స్పష్టం చేశారు. విద్యార్థులు అకాడమిక్తో పాటు నాన్ అకాడమిక్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. భవిష్యత్తులో పాఠశాలల్ని ఆధునిక సదుపాయాలతో మరింత అభివృద్ధి చేస్తామని, ఏఐ విద్యతో పాటు ఆధునిక సాంకేతిక విద్యను అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిబిఎస్ఈ మార్గదర్శకాలను అనుసరిస్తూ పాఠశాల విజన్ మరియు మిషన్కు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనగా సుమారు 3000 మంది ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ బి సత్యనారాయణ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఆలోచించి విస్మరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అట్లానే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ సైబర్ క్రైమ్ కూడా బాగా ఎక్కువగా జరుగుతుందండి. మనం మ్యాక్సిమం టైం ఎక్కువ కూడా ఫోన్లోనే ఇది చేస్తుంటాము. అలా ఫోన్ చూస్తున్న క్రమంలో ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదో ఒకటి చూస్తుంటాను. ఈ యాప్ అని చెప్పిన ఒక యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా యాక్చువల్లీ జనరల్గా పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఆడపిల్లలు వస్తుంటారు. వాళ్ళని ఎవరో వెంటబడి వాళ్ళని ఏడిపిస్తుంటారు, లేదంటే ప్రేమించమని చెప్పి వాళ్ళని ఇది చేస్తూ ఉంటారు. అలాంటి పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఎందుకని చాలా సందర్భాలు అలా వదిలేస్తారు. దానివల్ల వాడు మళ్ళీ ఇది లేకోకుండా శక్తి యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు పోలీస్ అసిస్టెన్స్ అని ఉంటుంది. ఆ క్లిక్ ఒకటి చేస్తే ఆ లొకేషన్ వాళ్ళ బంధువులు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి. సో ఈ సమాజంలో ఇది మీకు ఎందుకు చెప్తుంది? Let's make it sound.
small memento. Kindly accept our small memento. తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా పర్యవేక్షణ లేకపోవడం, వాళ్ళని అతిగా గారాబం చేయడం. పిల్లలంటే మనం ముద్దుగా చూసుకుంటాము, అంతవరకే ఉంచితే పరిమితం చేస్తే మంచిదని కూడా అతిగా గారాబం చేయడం వల్ల ఇంకో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. నేను ఆ గంజాయి కేసులో ఉన్న పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడాను. వాళ్ళు అంటారు, ఏంటమ్మా మీ పిల్లలు ఇలాగా ఒకసారి కూడా కాదు, రెండోసారి మూడోసారి రిపీటెడ్గా ఈ గంజాయి కేసులో దొరుకుతున్నారు, ఈ దొంగతనంలో ఉంటున్నారు. ఏంటంటే ఏం చేస్తాం సార్, మేము వాళ్ళని మందలిస్తుంటే మేము చచ్చిపోతాము, సూసైడ్ చేసుకుంటామని చెప్పి బెదిరిస్తున్నారు సార్ అని చెప్పి అంటారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు చిన్నప్పటి నుంచి మొదటిసారి తప్పు చేసినప్పుడే వాడిని గట్టిగా మందలించి వాడిని జాగ్రత్తగా ఏం చేస్తున్నాడో ఏంటనేది వాడిని చూసుకుంటూ ఉంటే ఆ పరిస్థితి రాకపోదును. ఇప్పుడు వాడు ముదిరిపోయాడు, ఇంటి దగ్గర తల్లిదండ్రుల్ని వాడే బెదిరించే స్థాయికి తయారయ్యాడు, లేదంటే తల్లిదండ్రులు కొట్టే స్థాయికి తయారయ్యాడు. ఇదే కదండి, ఇంకా చాలా సందర్భాల్లో చిన్నపిల్లలు 16 సంవత్సరాల కుర్రోళ్ళు మోటార్ సైకిల్ దొంగతనాలు చేయడాలు. పెరవల్లోని ఒక 16 సంవత్సరాల కుర్రాడు మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటే ఇలాగ అలా తిరుగుతున్నాడని చెప్పి హైదరాబాద్ పంపిస్తే అక్కడ ఒక హౌస్ రెంట్కి తీసుకుని ఫ్రెండ్స్తో పాటు ఆ ఇంటి ఓనర్ని ముసలావిడ పాపం పెద్దవాళ్ళు ఒకరితే ఉంటారు. ఎవరు లేని సందర్భంలో ఆ పెద్దవాళ్ళని అక్కడ మర్డర్ చేసి ఆ శవాన్ని ఒక కారులో పెట్టుకుని వచ్చి మన సిద్ధాంతం వరకు తీసుకొచ్చి సిద్ధాంతం నుంచి ఆ గోదావరి కాలంలో పాడేశారు. అతని వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఎందుకు జరుగుతుంది? పిల్లలు ఎందుకు ఎట్లా తయారవుతున్నారు? ఇంకా మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు, తెలియని ఏమైనా కాల్స్ వచ్చినా ఏదైనా లింక్స్ మీద కానీ, లేదంటే ఈ షేర్స్ మార్కెట్ అని చెప్పి, లేదంటే బిట్ కాయిన్, ఈ మధ్యన ఈ ఒక ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మనకి వాట్సాప్లో లింక్ వస్తుంది, ఆ సందర్భం లింక్ పంపిస్తారు, ఇలాగ మీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, మీకు ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి. ఆ విధంగా నిడదవోలులోనూ ఒక బ్యాంక్ ఎంప్లాయీ 1,80,00,000 పోగొట్టుకున్నారండి. సో దయచేసి ఎవరూ నమ్మొద్దు. ఏ షేర్ మార్కెట్ అన్నా కూడా, ఏ అదర్ మీరు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఏ విధమైన మీకు ప్రలోభ పెట్టినా కూడా అది ఇమ్మీడియట్గా మీరు ఆ నెంబర్ బ్లాక్ చేసుకోండి, లేదంటే వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దు, లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి. దయచేసి ఎవరు ఇలాంటి మాయమాటలు, ఈ సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా మీకు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ మీద కేసు ఉందన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడో నిడదవోలులో ఉంటారో ఆ బొంబాయి నుంచి ఫోన్ చేసి మీ మీద కేసు ఉందనంటే మీరు నమ్మవలసిన అవసరం లేదు. సరేనండి, మా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు చెప్పండి, మా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తే మేము ఇచ్చేస్తామని చెప్పి చెప్పండి. నిర్మమాటంగా మీరు ఎవరు కూడా భయపడొద్దు, ఈ సైబర్ క్రైమ్ వల్ల పడొద్దండి. చాలా కేసులు వస్తున్నాయి ఈ మధ్యన, ఎక్కువ అవుతుంది కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన నేరాలు ఇవన్నీ కూడా. సో దయచేసి దీని మీద అప్రమత్తంగా ఉండండి. నాకు ఈ అవకాశం కల్పించిన ఏకేఆర్జే స్కూల్ చైర్మన్ గారికి, మేనేజ్మెంట్ చైర్మన్ గారికి, అట్లానే మన ప్రిన్సిపల్ మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. Today with profound gratitude and two truths that defines this movement. The first truth is the weight of the legacy I have been entrusted with. These psychiatry education institutions were built by my grandfather with his vision and his tireless work. I will be its steadfast guardian. The second truth is the urgency of now. I belong to a generation that sees the world through a different lens. We are digital natives, we value transparency, we value growth. So additionally, on the basis of an NEP, I would like to introduce the modern technologies of education like STEM Labs and IIT Foundation will be started to be at par with the city schools. While I pledge to protect our foundation, I also ask for your faith to build a tech-based school. My vision is not to change who we are, but to expand what we can become. Its next chapter will be written by our collective effort. You have placed a great trust in me, and I will certainly repay the trust. This is not my school, it's our school. Thank you everyone. Let's build it together.